ఈ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ మన ఒంటికి పడవు. మన ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ వారసత్వాన్ని, ఆ భాషను, ఆ యొక్క వంటకాలను, ఆ జీవన శైలిని మనం ఎప్పుడు అదే విధంగా కొనసాగించాలి. నేను ఉపరాష్ట్రపతి అయినప్పుడు కొందరు అడిగాను నన్ను, సార్ నౌ దట్ యు హావ్ బికమ్ వైస్ ప్రెసిడెంట్ వాట్ అబౌట్ డ్రెస్ అని. నేను చెప్పాను, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ దెర్ బి చేంజ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. అంటే డ్రెస్ మార్చదు. ప్రపంచ వేదికలు ఎక్కడికి వెళ్ళినా 65 దేశాలు తిరిగాను నేను. సరిగా ఉంటే తప్పితే ఇదే తెల్ల పంచ తెల్ల చొక్కా వేసుకో. ప్రపంచం నీ చొక్కాని బట్టి కాదు, నీ వేషాన్ని బట్టి కాదు, నీలో ఉండే శక్తి, నీ యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ని బట్టి నేను సమాజం గౌరవిస్తుంది. అందుకని మంచి క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, శక్తిని సంపాదించవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతూ, ఈ దేశంలో మనందరం పౌరులం. వేరు వేరు భాషలు ఉన్నాయి, వేరు వేరు ప్రాంతాలు ఉన్నాయి, వేరు వేరు కులాలు ఉన్నాయి. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश. विविधता में एकता भारत का विशेषता. इर्रेस्पेक्ट ऑफ कास्ट, क्रीड, सेक्स, रिलीजन एंड रीजन, वी आर इंडियंस, वी आर भारतीयास. बी ప్రౌడ్ ఆఫ్ భారతీయత అండ్ ఫాలో భారతీయత ఇన్ యువర్ లైఫ్ అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరందరూ క్రమశిక్షణతో ఉండండి, కష్టపడండి. ఆఖరి మాట, ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఒక పల్లెటూరులో పుట్టాను నేను. మా అమ్మ నాన్న చదువుకోలే, మా కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరు. అక్కడి నుంచి వీధి బడికి వెళ్ళాను. చిన్నప్పటి నుంచి అటు నడుచుకుంటా వచ్చి దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి దాకా చేరానంటే దానికి కారణం క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, అంకిత భావంతో మెలగడం, ఆలోచనలు పార్టీలు మార్చుకోకుండా ఉండడం ఉన్న దాంట్లోనే. దాని కారణంగా అక్కడి దాకా చేరాను. అందుకని కష్టపడండి, ఇష్టపడిన పనిని కష్టపడి చేయండి, నష్టపడేది లేదు. మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను. అందరం ఎమ్మెల్యేలు కాకపోవచ్చు, ఎంపీలు కాకపోవచ్చు, మంత్రులు కాకపోవచ్చు, రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు కాకపోవచ్చు, కానీ సమాజంలో ఉన్నత స్థాయికి చేరాలంటే కష్టపడాలా. అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఎయిమ్ హై, డ్రీమ్ హై, బట్ లాస్ట్ వర్డ్ చెప్పాడు, వర్క్ హార్డ్ అని. కష్టపడండి, ఇష్టపడిన పనిని కష్టపడి చేయండి, నష్టపడేది లేదు. ముందుకు నడవండి. ఈ యొక్క విశ్వవిద్యాలయం యొక్క పేరు ప్రఖ్యాతులను నిలబెట్టవలసిందిగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ విధులు సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్.